ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అన్న ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు, యువకుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ప్లస్ ఈ నుట్టి క్రీడలానే కాకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని కూడా అలవాటు చేసుకోవడానికి క్రీడలు చాలా దోహదపడతాయని చెప్పి ఈ ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం జరుపుతున్నారు. ఈ ఆడుదాం ఆంధ్ర ద్వారా పల్లెల్లో ఉన్న ప్రతి నిరుపేద నుంచి ప్రతి ఒక్కరు ఆడాలని ఉత్సాహం ఉండి ఆడలేక ఆగిపోయిన వాళ్ళందరూ కూడా క్రీడల్లో పాల్గొని వాళ్ళకున్న టాలెంట్ అనుకోండి, వాళ్ళకున్న క్రీడా స్ఫూర్తిని అనుకోండి పెంపొందించుకోవడానికి ఇది ఒక వేదిక అవుతుంది. మీకు తెలుసు, రాష్ట్రంలో నుంచి ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్ అనుకోండి, టెన్నిస్ ప్లేయర్ అనుకోండి, షటిల్ నుంచి మన పీవీ సింధు అనుకోండి, ఇలా రకరకాల వాళ్ళు మన రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చాలామందికి వాళ్ళకి ఆడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోగలిగి వెళ్ళారు కాబట్టి వాళ్ళు క్రీడల్లో రాణించగలిగారు. చాలామందికి రాణించాలని ఉన్నా ఆ ఒక ప్లాట్ఫామ్ సరిగ్గా లేక వెళ్ళలేక చాలామంది అక్కడితో ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఆడుదాం ఆంధ్ర ఒక క్రీడా వేదిక అవుతుంది. ఎవరైనా సరే మనం క్రికెట్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ ఈ సెగ్మెంట్స్లో క్రీడలు జరపడం జరుగుతుంది. ఈ ఆడుదాం ఆంధ్ర ఒక్క సంవత్సరమే కాకుండా ప్రతి ఏడాది డిసెంబర్లో ఇలాగే జరపాలన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం. రేపు దీని ద్వారా ఆల్రెడీ క్రికెట్ ఆడే వాళ్ళకైతే మనం ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్తో పాటు టైఅప్ అయినాం, బ్యాడ్మింటన్కి టైఅప్ అయినాం, ప్రో కబడ్డీలో కూడా మనం టైఅప్ అయినాం. కాబట్టి ఎవరు వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళు కనుక బయటకు వస్తే వాళ్ళకి ఆ క్రీడా దీంట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయ స్థాయిలోనూ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆడుదాం ఆంధ్రాలో సుమారుగా 12 కోట్ల నగదు ద్వారా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా చాలామంది నిరుపేదలకు కూడా ఒకవేళ ఆడే క్రీడాకారులు ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికోసం ఈ క్రీడని కూడా ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ప్రత్యేకంగా అందరం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అందరం ఒక పండగలా జరుపుతున్నాం. దీని ద్వారా యువకుల్లో కూడా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. దీన్ని ఇంకొంచెం కంటిన్యూ చేయడానికి మా వంతుగా మా నియోజకవర్గంలో కార్తిక్ ప్రీమియర్ లీగ్ అని చెప్పి వచ్చే నెల జరపడం జరుగుతుంది. ఇది క్రికెట్లో ప్రస్తుతానికి మొదటి దీంట్లో క్రికెట్లో పెట్టి క్రికెట్ టీమ్స్ని తయారు చేసి ఓన్లీ ఇది కాకపోతే మేమేమి దీన్ని జిల్లా స్థాయిగా పెట్టలేదు, రాష్ట్ర స్థాయిలో పెట్టలేదు. ఉట్టి శ్రీశైలం నియోజకవర్గ ప్రజల కోసం మాత్రమే, అంటే బెనిఫిట్ ఏదో మా స్వార్థానికి మేము కూడా మా నియోజకవర్గ ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, యువకులకు ఒకటి చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రతి ఒక్క క్రీడాకారులకి ఒక టీముకి సుమారుగా 10,000 ఖర్చుతో ఒక క్రికెట్ కిట్ ఇవ్వడంతో పాటు ఆ కిట్ తీసుకున్న క్రీడా టీమ్స్ అన్నిటితో పాటు వచ్చే నెల టోర్నమెంట్ జరిపి సుమారుగా ₹1,00,000 మొదటి బహుమతిగా, రెండో బహుమతిగా 50,000, మూడో బహుమతికి 20,000, నాలుగో బహుమతిగా 10,000, అలాగే పాల్గొన్న ప్రతి వారికి రిప్రజెంటేటివ్ సర్టిఫికేట్స్, ట్రోఫీస్ ఇలా పెట్టి చేస్తున్నాం. దీంతోపాటు రానున్న మిగతా వాటిలో కూడా కబడ్డీ, వాలీబాల్ వీటికి కూడా క్రీడలు నిర్వహించాలని కూడా అనుకుంటున్నాం. ఇదంతా కూడా ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్కి పాల్గొనాలని ఉండి చేయాలని ఉన్న వాళ్ళు ఆగిపోతున్నారు క్రీడల్లో. ఈ ఉట్టి ఆటల్లోనే కాదు, రేపు చేసే వాటిలో కూడా చాలామంది మా దగ్గర నేషనల్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, స్టేట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి యువకులు ఎవరైనా ఉంటే కూడా, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు ఉంటే కూడా మా సొంత ఖర్చులతో వాళ్ళని కూడా ఎవరైనా ఇట్లా సెలెక్ట్ అయ్యి వాళ్ళు కనుక సెలెక్ట్ అయిన కాపీస్ వాళ్ళు తీసుకుని వస్తే వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వెళ్ళాల్సిన గమ్యానికి వాళ్ళకి చేరుకునే విధంగా సాయం కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తున్నాం ఇమీడియట్గానే, వారం 10 రోజుల తర్వాతనే ఇమీడియట్గా మళ్ళీ మిగతా స్పోర్ట్స్ కూడా వాళ్ళకు కూడా, అంటే సపోజ్ ఖోఖో ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నారు, వాళ్ళకి జెర్సీస్, నీ క్యాప్స్ ఇస్తాము. వాలీబాల్ ఆడే వాళ్ళకైతే నెట్ అండ్ వాలీబాల్ ఇస్తాము. బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళకైతే షటిల్ బ్యాట్స్ ప్లస్ నెట్ ఇస్తున్నాము. అలాగా ఈ క్రీడకి బట్టి క్రీడా సామాగ్రి ఏదైతుందో అది మా తరపు నుంచి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అన్న మా దాంట్లో మహిళలకి ఇప్పుడు నెక్స్ట్ పెట్టే వాటిలో క్రికెట్లో మా నియోజకవర్గంలో పర్టికులర్గా చూసుకుంటే మహిళలు ఆడే దాంట్లో కొంచెం తక్కువగా ఉన్నారు కాబట్టి క్రికెట్లో మహిళల్ని తీసుకోలేదు. మిగతా స్పోర్ట్స్లో వెయిట్లు అయితే కబడ్డీ మహిళా విభాగంగా ఆడుతున్నారు, వాళ్ళకి పెడుతున్నాను. బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, వాటిలో మాత్రం మహిళలకు ఇస్తున్నాను, పురుషులకు ఇస్తున్నాను. ఖోఖోలో కూడా ఉన్నారు, ఖోఖో కూడా ఇద్దరికి ఇస్తున్నాను అనమాట. అది
ఇప్పటికైతే శ్రీశైలం కాన్స్టిట్యున్సీలో చక్రపాణి రెడ్డి గారే పోటీ చేస్తారు అనుకుంటే అదే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తున్నారు దాన్ని బట్టి లేదు నన్ను పోటీ చేయాలని అడిగితే నేను పోటీ చేస్తాను. అన్న ఇది రాజకీయ పార్టీ, మాదొక పొలిటికల్ పార్టీ. ఎవరు గెలిచి రేపు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందో అది జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఉంది. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళే పోటీ చేస్తారు, ఏ అభ్యర్థిస్తారో వాళ్ళే గెలిపిస్తారు. అది నేను డిసైడ్ చేయండి. నేను నా వరకు నాదే టికెట్ అన్న విషయం మేము అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాదు నీ కొడుకు నిల్చోబెట్టండి చక్రపాణి అన్న అంటే నేను నిల్చుంటాను. నేను కూడా సూటబుల్ కాదు, నువ్వు సూటబుల్ కాదు, వేరే క్యాండిడేట్ని ఇస్తామంటే జగన్ అన్న ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాం అంతే. చెప్తే దాన్ని బట్టి నేను సమాధానం పొందుతాను. మీడియాలో అదే అంటున్నా, నువ్వు చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్యేకి నిల్చోడు కార్తీక్ ఎంపీకి పోయినట్టు పోటీ చేస్తా, అది జగన్ అన్న చెప్పాలి, నేను కాదు నిర్ణయం చెప్పాల్సిందే. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. ఏం చేయమంటే దానికి అన్ని విధాలా ఏ రోజైనా సంసిద్ధంగా ఉన్నాం, దానికి ఎప్పుడైనా ప్రిపేర్డే, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. సార్ ఫోటో నా ముందు నుంచి కూడా నేను పెడదాం అనుకుంటున్నాను. పోయిన సంవత్సరం పెట్టాలనుకున్నప్పుడు 2-3 ఆటంకాలు మాకు ఖోఖో జరగడం జరిగింది. సో ఆ టైంలో స్టేట్ టోర్నమెంట్స్ ఆత్మకూరులో జరిగేసరికి ఆ టైంలో స్కిప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఈ సంవత్సరం వీలైంది కాబట్టి పెడుతున్నాం. అనుకోకుండా ఎలక్షన్స్ పీరియడ్ ఇదే టైం అయింది. అంటే మేము దీంతో పాటు సోషల్ క్యాంపెయిన్ కూడా రన్ చేస్తున్నాం. సో సోషల్ క్యాంపెయిన్ అంటే మా పార్టీ బలాన్ని మేము పెంచుకోవాలి సోషల్ మీడియా తద్వారా అని చెప్పి, అందరి యువకులు కూడా వచ్చినప్పుడే మేము సోషల్ మీడియా ఫాలోఅప్ అన్ని కూడా చేసుకొని కాస్త వాటి మీద అవేర్నెస్ తెచ్చుకునే టాపిక్ చేసిన పని 10 మందికి తెలియాలనే కదా ఎవరైనా చేసేది. రాజకీయం చేసేటప్పుడు ఒక దానం చేసినా చేయకపోయినా మిగతా మంచి అయితే తెలియాలి, చెడ్డని తెలియాలి. కాబట్టి సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని ద్వారా క్యాంపెయిన్ కూడా రన్ చేస్తాం. కాబట్టి దీన్ని ఒక వేదిక వాడుకొని 2 రన్ చేస్తాం ప్రస్తుతానికి. నా స్థాయి ఏంటని చెప్పడానికి ఒకరు నిర్ణయిస్తే వచ్చేది కాదు నా స్థాయి. లోకేష్కి ఏ స్థాయి ఉంది? ఆయన ప్రజాప్రతినిధిగా ఆయనే సొంతంగా నిల్చొని గెలిచినవాడు కాదే. రేపు నేను ఇండిపెండెంట్గా గెలిచినా నేను ఒక క్యాండిడేట్నే అవుతా. సో దాంతోనే అంటే ఎంపీగా పోటీ చేస్తే ఎంపీ స్థాయి ఉన్నట్టే, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎమ్మెల్యే స్థాయి. అది మనుషులు మాట్లాడే వివరాన్ని బట్టి మనిషికి ఇచ్చే హోదా ఉంటుంది. ఏ విధంగా మరి స్థాయిని కేటాయించి ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే నువ్వు విమర్శలకు నువ్వు దిగావు. మొదటిగా నువ్వు విమర్శలకు దిగితే నా నియోజక ప్రజలు నువ్వు బెదిరియాలి, భయపెట్టాలని చెప్పి మా వాడు మాట్లాడితే నేనే ఊరుకునే పరిస్థితిలో లేను. నువ్వు డి అంటే నేను డి, నువ్వు రా అంటే నేనే రా, అంతే, తేడా ఏం లేదు దాంట్లో. దానికి స్థాయి అంటే చంద్రబాబు నాయుడు స్థాయి ఏ స్థాయి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు. చంద్రబాబు నాయుడుకి ఏ స్థాయి ఉంటే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదా? మీ మామ ఒకప్పుడు సీఎం, వీళ్ళ నాన్న సీఎంఏ. సో మరి ఏ స్థాయి ఏ హోదాతో మరి లోకేష్ జగన్ గారిని విమర్శిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మేము ఆయన వెంటంటున్న ప్రజల్లాగా మేము ఎప్పుడు ఊరుకోము. చక్రపాణి రెడ్డి గారిని ఇవాళ వచ్చి మా టీడీపీ అభ్యర్థి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే మేము పడాల్సిన అవసరం ఉంది. ఒక తండ్రికి దగ్గర కొడుకుగా నేను దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు పార్టీ కార్యకర్తకు కూడా నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ధీటుగా ఒక సమాధానం ఇస్తాను. ఎప్పటికీ ఉంటుంది. నువ్వు సంస్కారంతో మాట్లాడితే నేను సంస్కారంతో మాట్లాడతాను. నేను గాంధీని కాదు, అలాని రౌడీని కాదు. మా వాళ్ళ దాకా వస్తే ఏదైనా అవుతాను, అది ఎంత దాకా వెళ్ళినా నేను వెళ్తాను. ఇట్లకి ఎన్ని టీంలు వచ్చినా అన్ని టీంలకు కిట్లు ఇవ్వడం కోసం అని చెప్పి రెడీ అయి ఉన్నాము. ఇప్పటికి ఆల్రెడీ దగ్గర 70 కిట్లు ఆల్రెడీ ఇచ్చున్నాము. ఇప్పుడు ఇంకా కూడా ఇస్తున్నాము. మాకేం దీనికి లిమిట్ ఏం పెట్టుకోలేదు, 50, 100, 200 అని ఏమనుకోలేదు. ఎన్ని టీంలు వస్తే అన్ని టీంలు మా కాన్ఫరెన్స్లో ఎన్ని అంటే శ్రీశైలం అనుకోండి, ఆత్మకూరు అనుకోండి, వెలుగోడు, బండాత్మూరు, మహానంది, వాటికి అందరూ క్రికెట్ ఆడారు. కాబట్టి క్రికెట్ ఆడని వాళ్ళకి వేరే స్పోర్ట్స్ కూడా ఇమీడియట్గానే 15th తర్వాత నుంచి మళ్ళీ ఆ స్పోర్ట్స్ కూడా పెట్టదలుచుకున్నాను. సో వాలీబాల్ ఒక దగ్గర అంటే ప్రతి మండలంలో ఒక స్పోర్ట్ కండక్ట్ చేయాలన్నది అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆత్మకూరులో క్రికెట్ చెప్తున్నాను, వెలుగోడులో ఇంకొక యాక్టివిటీ, అక్కడ కబడ్డీ అయితే కబడ్డీ అవుతుంది, అది వాలీబాల్. అట్లా మహానందిలో ఒక స్పోర్ట్, బండాత్మూరులో ఒక స్పోర్ట్ పెట్టాలి, శ్రీశైలంలో ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం. ఇలా అంటే అది కూడా ఎందుకు పెడుతున్నారంటే అన్ని మండలాల వాళ్ళకి కూడా అంటే వాళ్ళ మండలంలో ఒక యాక్టివిటీ జరిగినట్టు ఉంటుంది, వాళ్ళ సొంత చోట ఆడుకున్న ఒక ఫీలింగ్ ఉంటుంది జనాలకి. దానికోసం కూడా అదొకటి అలా ఏర్పాటు చేయడం జరిగింది.